తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోయాయి. ఉదయం 10 గంటలకే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేడిమి కారణంగా జనాలు బయటకు రావాలి అంటే జంకుతున్నారు. మరోవైపు తెలంగాణకు వాతావరణ శాఖ వడగాళ్ల హెచ్చరికలు జారీ చేసింది. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు వడగాళ్లు వీచే అవకాశం ఉందని తెలిపింది. సాధారణం కన్నా 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే 16 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోయాయి. ఉదయం 10 గంటలకే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేడిమి కారణంగా జనాలు బయటకు రావాలి అంటే జంకుతున్నారు. మరోవైపు తెలంగాణకు వాతావరణ శాఖ వడగాళ్ల హెచ్చరికలు జారీ చేసింది. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు వడగాళ్లు వీచే అవకాశం ఉందని తెలిపింది. సాధారణం కన్నా 4 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే 16 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి? కిరణ్మయి ఆల్రెడీ అంటే ఇప్పటికే కూడా మార్చి అయిపోయింది. అంటే దాదాపుగా మనం చెప్పుకోవచ్చు వాళ్ళతో ఎండ్ కాబట్టి. అయితే ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇప్పటికే పాఠశాలలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలతో ఒంటిపూట అంటే స్కూల్స్ కూడా ప్రారంభం అవడం జరిగింది. మరోవైపు ఇప్పటికే అంటే వాతావరణ శాఖ నిపుణులు కూడా చెప్తున్నారు ఎండ తీవ్రత విపరీతంగా ఉంది. 40-42 డిగ్రీలు 44 డిగ్రీలు అంటే మార్చి ఎండింగ్కే 44 డిగ్రీల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తలుగా ఉండాలంటూ కూడా ఇప్పటికే కూడా అంటే నిపుణులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రాయలసీమ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా కడప, కర్నూలు, అనంతపూర్ అంటే ఎండలు అంటే ఏ విషయంలో అయినా సరే ఎండలు విపరీతంగా వస్తాయి అంటే అది పూర్తిగా రాయలసీమలోనే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే తాగునీటికి సమస్యలు కావచ్చు, లేదంటే రకరకాల సమస్యలు, రైతులకు సంబంధించిన సమస్యలు కూడా పెద్ద ఎత్తున అంటే భూమిలో డెడ్ స్టోరేజ్కి వాటర్ అంతా కూడా బావుల్లో కూడా ఇంకిపోవడం, మరోవైపు బోరు బావులన్నీ కూడా పూర్తిగా కూడా ఎండిపోవడం నేపథ్యంలో రైతులకు సంబంధించి ప్రధానంగా చాలా అవస్థలు పడుతున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో తాగునీటికి చాలా అవస్థలు పడుతున్నారు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు అంటే మధ్యాహ్నం 12 గంటలు దాటిందంటేనే రోడ్లపైకి రావడానికి కూడా జనాలు చాలా అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే ఎండ తీవ్రత, వడగాలులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అంటే బయటకు రావడానికే చాలా అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఆఫీసులకు వెళ్ళినటువంటి ఉద్యోగస్తులు కూడా వాళ్ళు తిరిగి ఇళ్లకు వెళ్ళడానికి అంటే మధ్యాహ్నం పూట భోజనానికి వెళ్ళి మరోసారి అంటే ఆఫీస్కి తిరిగి వెళ్ళడానికి కూడా చాలా అవస్థలు పడుతున్నట్లే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ప్రభావం మనం ప్రస్తుతానికి చూడొచ్చు, తిరుపతిలో చూడొచ్చు. అంటే సాధారణంగా మనం చూస్తే తిరుపతి సిటీలో అంటే ఇది మార్కెట్కి సంబంధించిన రోడ్డు, విపరీతమైన రద్దీ కొనసాగుతూ ఉంటుంది. అంటే బస్టాండ్ నుంచే కావచ్చు, రైల్వే స్టేషన్ నుంచే కావచ్చు, లేదంటే తిరుమలకి వెళ్ళేటటువంటి యాత్రికులు వీళ్ళందరూ కూడా ఇక్కడ గంగమ్మ గుడిని దర్శనం చేసుకోవడానికి కానీ, లేదంటే ఇక్కడ అంటే సిటీలోకి పూర్తి స్థాయి ఎంటర్ అవ్వడానికి ఇదే ప్రధానమైనటువంటి దారిగా మనం చెప్పుకోవచ్చు. అలాంటిదే ఈ దారిలో మనం చూస్తే ఈ రకమైన అంటే ఈ సమయానికి పూర్తిగా కూడా అంటే నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి. కేవలం 1-2 ద్విచక్ర వాహనాలు రావడానికి పూర్తి స్థాయిలో భయపడుతున్నారు. అదేవిధంగానే
బయట ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఇంకా ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ముందుగానే ఉదయమే అంటే ఎందుకంటే ఎండ తీవ్రత ఏ విధంగా ఉన్న నేపథ్యంలో ముందుగానే క్యారీలు కట్టుకొని మరి కూడా వెళ్ళిపోతున్నారు. కొంతమంది మనం చూడొచ్చు మాస్కులు వేసుకొని కూడా వెళ్తున్నారు. అయితే మనం ఎందుకంటే ఈ స్థాయిలో అంటే విపరీతమైన ఎండ వచ్చిన నేపథ్యంలోనే ఈ రకమైన పరిస్థితి మనం కొనసాగుతుంది మనం చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది అంటే ఒక స్థాయి అంటే నిపుణులు చెప్తున్నారు, ఒక స్థాయి అంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఇండ్లకే పరిమితం అవ్వాలి. మరోవైపు అంటే ఎక్కువగా అంటే మధ్యాహ్నం సమయంలో కావచ్చు, లేదంటే ఇలాంటి ఎండ సమయంలో ఇలాంటి ఫ్రూట్స్ తీసుకొని ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనం చూడొచ్చు ఫ్రూట్స్కి సంబంధించి రకరకాల ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడ మార్కెట్కి సంబంధించి సమీపంలో ఇవంతా కూడా మనం చూస్తున్నాయని మనం చెప్పొచ్చు. మొత్తం మీద మనం ఇక్కడ అడుగుదాం వాళ్ళని కూడా మాట్లాడి చెప్పేద్దాం ఎట్లా ఉన్నాయి. మొత్తం మీద మనం చూస్తే ఇక్కడ రకరకాల ఫ్రూట్స్ అన్నీ కూడా అమ్ముతున్నట్టు మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మనం అడిగే ప్రయత్నం చేద్దాం. ఎట్లున్నాయండి రేట్స్? రేట్స్ ఏమో మామూలుగా ఎండలకు ఎక్కువ రేట్లు పెంచేస్తున్నారు. గిట్టుబాటు అవుతుందా మీకు? అంటే ఎండలు ఇప్పుడు వ్యాపారాలు లేవు, ఎండలకి రేట్లు పెంచేస్తున్నారు. గిట్టుబాటు ఎండలు ఎట్లా ఉన్నాయి తిరుపతిలో? తిరుపతిలో ఎక్కువ ఎండలు ఉన్నాయి. ఇక్కడ వ్యాపారం చేసుకుంటాము. వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు చెప్తున్నారు ఎండలు విపరీతంగా ఉన్నాయంటున్నారు. మనం చూడొచ్చు ఎండల తీవ్రతకి వాళ్ళు రోడ్డు పక్కన సైడ్లో ఒక బండి పెట్టుకుని వాళ్ళందరూ కూడా జీవనం సాగిస్తున్నారు. రకరకాల ఫ్రూట్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కర్బూజా అంట, ఇట్లా బొప్పాయి అంటే ఇట్లా రకరకాల ఫ్రూట్స్ అన్ని కూడా పెట్టుకొని కూడా వాళ్ళు జీవిస్తున్నారు. అంటే మొత్తం మీద ఎండల తీవ్రత అంటే మార్చికే ఈ స్థాయిలో ఎండలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో రోడ్లపైకి రావడానికి మాత్రం ప్రజలు అవస్థలు పడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇటు గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కేవలం ఉదయం 9-10 గంటల వరకే పట్టణ అంటే గ్రామీణంలో రైతులు అంటే వాళ్ళు అంటే పంట పొలాల వద్దకు వెళ్ళాలన్నా కానీ లేదంటే చెప్పండి కిరణ్మయ్య. అంటే తిరుపతికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో శ్రీవారిని దర్శించుకోవడానికి వాళ్ళకి సంబంధించి అక్కడ ఆలయ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అలాగే గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన ప్రత్యేక చర్యలు తీసుకుంటుందా? అంటే తిరుమలకి సంబంధించి ప్రధానంగా అంటే తిరుపతిలో సంబంధించి టీటీడీ అనుబంధ ఆలయాలు పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది, అదేవిధంగానే గోవిందరాజ స్వామి ఆలయం ఉంది. అక్కడ కూడా ఆల్రెడీ టీటీడీకి సంబంధించి చాలా ఏర్పాట్లు చేస్తుంటుంది. ఎందుకంటే ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒకవేళ భక్తులు కానీ అక్కడికి వస్తే అక్కడ అంటే పైన షెడ్స్ వేయడం కానీ లేదంటే భక్తులకి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు క్యూ లైన్లో పానీయాలు అంటే అన్నప్రసాదాలు కావచ్చు, లేదంటే ఇట్లా వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, లేదంటే మజ్జిగ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ఇక తిరుమలలో కూడా అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రతిరోజు కూడా అంటే వీకెండ్ రోజులు కాబట్టి ప్రతిరోజు కూడా ప్రస్తుతానికి ఇప్పుడు ఇవాళ ఆదివారం ఉన్న నేపథ్యంలో దాదాపుగా 1,00,000 మంది వరకు కూడా తిరుమలలో భక్తులు ఉన్నారు. స్వామివారికి సంబంధించిన ఆలయం ప్రాంతం కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాల్లో భక్తులు తిరిగే ప్రాంతాల్లో ఇప్పటికే భారీ గేట్స్తో పాటు భారీ పైన షెడ్స్ ఏర్పాటు చేయడం, ఎండ తీవ్రత వాళ్ళకి ఎక్కడా కూడా లేకుండా ఏర్పాట్లు చేయడం. మరోవైపు కంపార్ట్మెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ ఎప్పటికప్పుడు మజ్జిగ కావచ్చు, లేదంటే రకరకాల అంటే ఆహార పదార్థాలు వాళ్ళకన్నీ కూడా పంపిణీ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. మొత్తం మీద టీటీడీ కూడా తిరుమలలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. గదులు కాటేజీలు దొరకని భక్తులు మాత్రమే అవస్థలు పడుతున్నారు. అయితే మనం ఇట్లా టీటీడీకి సంబంధించి కావచ్చు, లేదా ఆలయాల వద్ద అలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే పట్టణ ప్రాంతాల్లో ఎండ తీవ్రత అనేది విపరీతంగా కొనసాగుతుంది. అయితే డాక్టర్లు కానీ లేదంటే డాక్టర్లకు అంటే నిపుణులు వీళ్ళు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఒక స్థాయి అంటే ఒక 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరు కూడా ఇళ్లకే పరిమితం ఉండి బయట వస్తే మాత్రం వడగాల్పులకి వడదెబ్బకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు చాలా అనారోగ్యకరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి సాయంత్రం 4 గంటల తర్వాత ఉదయం 10-11 లోపల మాత్రమే వాళ్ళ పనులు ఏదైనా సరే ఉంటే బయట ప్రాంతానికి వచ్చి వాళ్ళ పనులు చూసుకొని తిరిగి వెళ్ళాలని కూడా చెప్తున్నారు కిరణ్ భాయ్. రైట్ గోపి, థ్యాంక్ యూ.